మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల. మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, 21st నా క్లాస్ చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను మనం ఏం మిస్టేక్స్ చేస్తాం, అఫర్మేషన్స్ అంటే ఏంటి, అంటే చాలామంది మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అని అడిగాను నిన్న. అందరూ ఒక్కసారి ఆగిపోయారు. మేనిఫెస్టేషన్ అంటే ధృవీకరించడం. ఎస్, నాకు ఇది వచ్చేసింది, నాకు ఈ పని అయిపోయింది అని ఖచ్చితంగా ఒక స్టాంప్ వేసి అనుకోవడం అనమాట. దాన్నే మేనిఫెస్టేషన్ అనుకో. ధృవీకరణ పత్రం అది పేపర్ మీద పెడతాం కాబట్టి. సో అట్లా అలా మనం ఎన్నో ఇంకా అంటే ఎవరెవరు ఒక్కొక్కసారి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడిన వాళ్ళు, జీవితంలో చాలా బాధలు పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు పద్మిని. అది ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నేను ఒక ఆవిడ చెప్పింది, మీరు అంటూ ఒక పరిచయం అయిన తర్వాత, మీ వీడియోస్ చూసిన తర్వాత నేను చాలా సంపాదించుకున్నానమ్మా, అది నేను మాటలో చెప్పలేను అని చెప్పారు ఆవిడ. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఆ మాట వినంగానే, అమ్మ ఇది కదా మనం మనకి కావాల్సిన రీచ్ అనుకుంటాము. ఆ ఫైన్ రీచ్ అనేది ఎస్ ఇది కదా మనకి దొరికింది. ఈ ప్రేమ కదా మనకు కావాల్సింది. డెఫినెట్. అదొకటి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎప్పుడు కూడా మీరు ఏం చేసినా వాళ్ళకి మేము నచ్చట్లేదండి, మేము ఏం చేసినా వాళ్ళకి నచ్చట్లేదు, మీరేమో డివైన్ టుగెదర్ అని చదవమంటున్నారు అనుకున్నప్పుడు నాకు కరెక్ట్ ఆన్సర్ నిన్న దొరికింది వాళ్ళకి చెప్తున్నప్పుడు. సరే, నేను ఒక నలుగురు, ఒక ఇద్దరు నా జీవితంలో నన్ను ఇష్టపడాలనో, నన్ను గుర్తించాలనో, అందరికీ మంచిదాన్ని, వీళ్ళకెందుకు నేను చెడ్డదాన్ని అవుతున్నాను, వీళ్ళు కూడా నన్ను మంచిగా గుర్తిస్తే బాగుండు అని అనుకున్నప్పుడు ఎంతో ట్రై చేశాను, చాలా ట్రై చేశాను. నన్ను నేను మార్చేసుకున్నాను. వాళ్ళ లైన్లోకి వెళ్దాం అనుకున్నాను, వెళ్ళాను, విమ్మలేకపోయాం. మళ్ళీ మన లైన్లోకి సరేలే ఇంక ఇది లాస్ట్ టైం పని, ఇది చేస్తే నేను వాళ్ళకి బాగా నచ్చుతాను ఇంకా అని చెప్పి వాళ్ళు ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి, అంత చేసిన తర్వాత కూడా నచ్చలేదంటే మనం ఏం చేయలేము ఇంకా. కానీ నేను దానికోసం వాళ్ళకి నచ్చాలి అని అనుకునే ప్రయత్నం ఇంతమందికి నచ్చే విధంగా చేసి. బ్యూటిఫుల్. ఎక్కడ మీ అస్తిత్వం అయితే కోల్పోలేదు. అమేజింగ్. అండ్ ఆ ఓపిక ఎలా వస్తుంది? అంత ఓపిక మీకు? ఎలా అయినా సరే అయిపోతుందనే నమ్మకం. ఇవాళ కాకపోతే రేపు అవుతుంది అనే నమ్మకం. ఎందుకు అవ్వదు, మనకి తప్పకుండా మనకు పని అవుతుంది అనే దృఢ నిశ్చయంగా నమ్మకం అనమాట. లేదు అవుతుంది వర్క్ అని చెప్పి. అంటే ఒక్కొక్కసారి మన మూవీస్తో కూడా చాలా మనము ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అలా నేను సంకల్పం అనే మాట విని ఆ సంకల్పంతో చెయ్యాలి పని అనుకుని చూసిన మూవీ మహేష్ బాబు గారిది మురారి. ఆ మూవీలో మీరు చూడండి, అమ్మవారి విగ్రహం తీసేసుకొని వెళ్ళిపోవడం వల్ల ఆ పాపం అనేది ఉండిపోయింది. అర్ధాంతరంగా చనిపోతూ ఉంటారు. అయితే అక్కడ అమ్మవారికి కోపం రావడం న్యాయమే, కానీ మిగతా వాళ్ళు ఏం తప్పు చేశారు ఆ వంశంలో పుట్టడం తప్పించి? అవునా కాదా? కానీ ఏమైనా కానీ అది ఇప్పుడు కాదు, ఏజ్ అయిపోయిన తర్వాత అర్ధాంతరంగా పోవడం అనేది మార్చబడుతుంది అనమాట లాస్ట్లో. అవునా? అంటే ఏంటి, అమ్మవారి కోపము ఓకే, అలాగే వీళ్ళు కూడా ఆ మధ్యలో రాలిపోకుండా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అలా అలా అనుకున్నప్పుడు ఓహో సంకల్పం అనేది ఇలా తీసుకుంటే చివరికి భగవంతుడికి కోపం వచ్చినా కూడా వాళ్ళని మనము భగవంతుడిని కూడా మనం అయ్యో అలా కాదు, వాళ్ళు చేసిన తప్పుకి నన్ను కాదయ్యా, నన్ను శిక్షించకు అని చెప్తే భగవంతుడు కూడా మాట వింటాడనమాట. మన సంకల్పం అనేది గట్టిగా ఉండాలి అని అనిపించింది నాకు. ఖచ్చితంగా ఆ సంకల్పమే ఇంతలా నడిపిస్తోంది, అంటే ఇంతమంది జీవితాల్లో వెలుగుల్ని నింపుతోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ నిన్న క్లాస్కి వెళ్ళేటప్పుడు యు వాస్ సో కాన్ఫిడెంట్. లైక్ నేను ఫస్ట్ టైం మీరు క్లాస్ ని కండక్ట్ చేస్తున్నారు, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. అవును, ఫస్ట్ టైం. సో నేను అడుగుతున్నాక ఎలా ఏంటి ఏమేం చెప్పబోతున్నారు ఏంటి అని ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట, ఎట్లా ఉండబోతుంది అని చెప్పి.
చెప్పి మీరే యాజ్ యూజువల్ చాలా కూల్గా బట్ మీరు ప్రిపేర్ అయింది అండ్ మీ మెమరీ పవర్ ఈజ్ లైక్ టూ మచ్. నేను దాని గురించి ఎంతమో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటా. ప్రతిదీ గుర్తుంటుంది అంటే ఆ మెమరీ పవర్కి హ్యాట్స్ ఆఫ్ అసలు. సో మీరు ప్రిపేర్ అయ్యింది కానీ వాళ్ళకి చెప్పింది కానీ వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంది కానీ అసలు ఒక్కొక్కరి మొహాల్లో అసలు కమ్మలేదు అసలు. 3 hours లైక్ ఆల్ సైలెన్స్. శుభ్రంగా విన్నారు, చక్కగా నోట్ చేసుకున్నారు, మనతో కూడా పంచుకున్నారు ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది. మరి ఒక్కసారి చూద్దామా? చూద్దాం తప్పకుండా. రైట్. క్లాస్ ఎలా జరిగింది? తర్వాత కొంతమంది మాట్లాడారు, కొంతమంది మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు, బట్ కొంతమంది మాట్లాడారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియోస్ ప్లీజ్. ఎన్నంటే ఉండి మనల్ని నడిపిస్తున్నారు అన్నది అందరూ నమ్ముతాం. మనం ఎదురుగుండా చూస్తున్న ఎప్పుడు మనతో పాటే ఉండే విశ్వం. అంటే ఒక చెట్లు ఉన్నాయనుకోండి, అన్ని చెట్లకి నీళ్లు పోస్తున్నామా? లేదు, అవునా కాదా? అలాగే మనతో పాటు మమేకమైపోయి ఉన్న ఎలిమెంట్స్ అంటే పంచభూతాలు. ఓకే, ఇవన్నీ కూడా ఆ పంచభూతాలతోనే మన శరీర నిర్మాణం జరిగింది అని అంతవరకు తెలుసు మనకి. అయితే యూనివర్స్ నుంచి మనం అనుకున్నట్టుగా కావాలి. యూనివర్స్లో చాలా ఉంది అంటే ఎక్కడైతే మనం ప్రతి చెట్టుకి మనం నీళ్లు పోయట్లేదు అనుకుంటున్నామో, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏం చేయకుండానే ఎన్నో అంటే ప్రాణులు బ్రతుకుతున్నాయి, అవునా కదా? సో ఆ విశ్వం వాటిని పెంచి పోషిస్తుంది, దాని చేతిలో పెట్టుకుంది అనేది మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. సో మనం ఏం చేయకపోయినా కూడా ఇతర ప్రాణులు కూడా బ్రతుకుతున్నాయి, అందరూ కూడా బ్రతికేస్తున్నారు ఎవరికి వాళ్ళు. సో ఇదంతా కూడా మనకి ఎలిమెంట్స్ ద్వారా కానీ విశ్వం ద్వారా కానీ వస్తుంది. ఇప్పుడు నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే మనకి గంగా నది చూసుకున్నా, గోదావరి చూసుకున్నా, నాసిక్ నుంచి ఒక చిన్నగా గోముఖం నుంచి ఒక ధార పడుతూ ఉంటుంది, రాజమండ్రి దగ్గరికి వచ్చేసరికి పెద్ద జీవనదిగా మారుతుంది. అంటే ఎలా ఇస్తోంది, ఎక్కడి నుంచి ఇస్తోంది అనేది ఎప్పటికీ కూడా అది రహస్యంగా ఉంటుంది విశ్వంలో. ఎందుకంటే అబండెన్స్ అనేది ఎంత ఇదిగా ఉంటుందంటే ఆకాశం అన్నమాట, అవునా కాదా? అంటే అంత అబండెన్స్ ఉంది కాబట్టి ఆ అబండెన్స్ నుంచి మనకు కావాల్సింది మనం ఎలా తీసుకోవాలి, అలా తీసుకోవాలి అనేది కేవలం మంచితనంగానే తీసుకోవాలి, కానీ ఏదో మనం ఎలా అయినా సరే కొల్లగొట్టేయాలి అనే ఆలోచన ఉండకూడదు. మన మామూలుగా జీవన విధానం మనకి కరెక్ట్గా ఉండాలి అంటే 2 ప్రధానమైనవి, ఒకటి డబ్బు, 2 ఆరోగ్యం. హెల్త్ అండ్ వెల్త్. అంటే నేను మీకేం కావాలనుకుంటున్నారో, మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో దాన్ని నేను చాలా అనలైజ్ చేసి అర్థం చేసుకొని ఇది ఇలా చెప్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే మీకు రీచ్ అవుతుంది, ఇలా చేస్తే మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు అని ఆలోచించి చేస్తున్నాను. కాబట్టి నేను ఇంత తొందరగా చాలా తక్కువ టైంలో ఈ స్టేజ్లో నేను ఉన్నాను. అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన వైబ్రేషన్కి తగ్గట్టుగా అవతల వాళ్ళ వైబ్రేషన్ ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి. ఎప్పుడు ప్రతిసారి ప్రతి రోజు కూడా మనం అనుకుంటుంటాం, ఈ రోజున ఎందుకునో నేను అందరికీ నచ్చుతానండి, మా వాళ్ళకి నేను ఎందుకో నచ్చను అనే మాట చాలా కామన్ వర్డ్. అందులో ఇంట్లో సంబంధాల విషయంలో చూసుకుంటే కనుక మనము నా మాట అందరికీ నచ్చుతుందండి, మా ఇంట్లో వాళ్ళకే నచ్చదు, ఎందుకో తెలియదు. అంటే ఏంటంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం లేదు. అలా మ్యాచ్ అవ్వాలి అంటే మన ఫ్రీక్వెన్సీని ముందు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ పెద్ద పైపు ఉందనుకోండి, చిన్న పైపు ఆ పెద్ద పైపులోకి దూరాలి అంటే ఆ సైజులోకి మౌల్డ్ చేయగలగాలి మనం. అలా మౌల్డ్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కళ్ళ ఫ్రీక్వెన్సీని మనం అర్థం చేసుకోగలుగుతాము, ఆ ఫ్రీక్వెన్సీకి మనం అడ్జస్ట్ అవ్వగలుగుతాం. అలాగే లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే మన మంచి మాట, మనం ఎలా మాట్లాడాలనుకుంటున్నాం, అవతల వాళ్ళని ఏమైనా బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నామా, ఏదైనా కూడా నిజమైనా సరే అవతల వాడి ప్రాణం తీసేస్తుంది అన్నప్పుడు ఆ నిజం చెప్పకుండా ఉండడమే మంచిది. ఎవరికైనా ఏదో చెప్తున్నప్పుడు చాలా మంది దగ్గర నేను విన్న మాట, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, నేను ఉన్నదే ముఖం మీద చెప్పేస్తాను, అది నో అంటాను నేను. అది పొరపాటును కూడా యథార్థవాది బంధు విరోధి. ఓకే, ఎప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేదానికంటే ఇంకొంచెం కరెక్ట్గా చేస్తే బాగుంటుందేమో,
ఇది ఇంకా ఈ లైన్లో వెళ్తే ఇంకొంచెం బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పడంలో చాలా మనం ముందుకు వెళ్ళిపోతాం. సో అంటే ఏంటంటే అలా రావాలి అని అంటే మనలో మార్పు రావాలి. ఇంకోటి కరెస్పాండెన్స్ విషయంలో ఏంటంటే మనం చిన్న విషయానికే భయపడిపోతూ ఉంటాం. తొందరగా టెన్షన్ వచ్చేస్తుంది మనకి. ఆ టెన్షన్ రాకుండా చూసుకోవాలి. ఆ టెన్షన్ రావద్దు అని అంటే అసలు అదేంటి, అది ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చిన్న పిల్లవాడు 10th క్లాస్ చదువుతున్నాడు, మార్కులు కొంచెం తక్కువగా వచ్చాయి. ఎందుకు తక్కువగా వచ్చాయి, అసలు అతను ఎలా చదివిస్తే ఇంకొంచెం మార్కులు ఎక్కువగా తెచ్చుకోగలుగుతాడు అనే దాని మీద ఆ రూట్ కాజ్ అనేది మనం వెతకాలి. ఆ రూట్ కాజ్ దొరికినప్పుడు మనకి అన్ని పనులు అయిపోతాయి. అంటే చాలా తొందరగా మనము ఈ మాటలు వింటున్నాము ఈ లాస్ గురించి. అంటే ఈ ప్రాథమికంగా ఇవన్నీ చెప్పకుండా ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడతారు అందరూ. అవునా, నువ్వు ఎలా అట్రాక్ట్ చేయాలి, నువ్వు ఇలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే నీకు బ్యాగ్లో డబ్బులు దొరికేస్తాయి. ఎలా దొరుకుతాయి? మీరు ఎవరన్నా 100 రూపాయలు పోగొట్టుకుంటారా? 10 రూపాయలు తక్కువ ఇస్తే ఆటో వాడిని తిట్టుకో, వాడు చేంజ్ లేదన్నాడు, నేనేమో క్లాస్కి వెళ్ళాలి, వాళ్ళు చేంజ్ లేకపోబట్టి వాడికి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేసాం అని బాధపడుతూ ఉంటాం. సో మనకు అట్లా ఫ్రీగా దొరికే మనీ మనకొద్దు. మనం కష్టపడుతున్నాం, 100కి 80% కష్టపడదాం. ఇంకొక 10 మార్కులు వేసి యూనివర్సిటీ ఫస్ట్ తీసుకురావయ్యా అని అడుగుదాం భగవంతుడిని, తప్పకుండా తీసుకొస్తాడు. నేను మేడంని కలిసిన అప్పుడే డిసైడ్ అయ్యాను నేర్చుకోవాలి అని. ఈ క్లాసెస్కి దానికి ఇది లేదు. ఎప్పుడైనా ఏదైనా క్లాస్కి వెళ్ళారా? నేను ఎప్పుడు వెళ్ళలేదు. అసలు నాకు ఈ న్యూమరాలజీ నేర్చుకోవాలనే మేడం దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసింది దీనివల్ల కూడా యూజ్ ఉంది అని. ఎలా అనిపించింది క్లాస్? మేడం నేను ఎలాంటి ఎగ్జాజరేషన్ లేకుండా చెప్తున్నాను, నేను చాలా క్లోజ్గా మేడంతో మూవ్ అవుతూ ఉంటాను కదా, చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటాయి కొన్ని ఇక్కడి నుంచి అసలు బయటకు రావు. అంత అందంగా చెప్తారు. ఒక అద్భుతమైన టీచర్ ఎలా చెప్తారో అంత బ్యూటిఫుల్ గా చెప్తారో, అది మనసులో ఉండిపోతాయి 100% మనసులో అండ్ బ్రెయిన్ లో కూడా. మరి మీకు ఎలా అనిపించింది? నాకు మీకన్నదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా అనిపించింది నా ఫీలింగ్. ఎందుకంటే ఇది నేను నా విషువల్లే మేడం ఈ క్లాస్ పెట్టారేమో అంటా నేను. మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మేడంకి పర్సనల్గా కూడా పెట్టాను, మేడం నేను నేర్చుకోవాలనుంది, ఇట్లా మీరు చెప్తే ఎప్పుడైనా నేను నేర్చుకుంటాను అని. భగవంతుడు నా కోరిక విని అనగా నేను షాక్ అయ్యి ఆ రోజు నేను యూట్యూబ్లో చూసి మేడం అంటే నిజంగా నేను అట్లానే కనెక్ట్ అయ్యా. భగవంతుడే నాకు నేను అనుకోగానే ఆయన అవన్నీ చేయటం. దట్స్ కాల్డ్ టెలిపతి అనేది ఒకటి ఉంది కదా, ఆ వేవ్స్ అలా 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 వచ్చి నా మైండ్ కి తగిలి అక్క క్లాస్ అక్క అని అన్నట్టు. అంటే మేము ఎక్కువ హోమియో ఇదే ఉంటుంది నాకు. హోమియో క్లాసెస్ కానీ ఇలాంటివి ఎక్కువగా నేను వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తా. కానీ దీని మీద ఇంట్రెస్ట్ అంటే నెగిటివ్ ఏం లేదు, కానీ ఫాలో అవుతా. ఇట్లా మేడం చెప్పినట్టు గుడికి వెళ్ళడం కానీ ఇట్లా చిన్నవన్నీ ఎవరైనా చెప్పినా నాకు తోచిన అట్లా చేసుకుంటా. కానీ దీని మీద ఇంత ఫోకస్గా మేడం వల్లే ఇంత నాకు చేంజ్ వచ్చింది అనమాట నాకు. చంద్రకళ గారు ఎలా అనిపించింది క్లాస్? చాలా బాగుంది. స్విచ్ వర్డ్స్ చాలా సింపుల్గా గుర్తుపెట్టుకునేలాగా, అందరికి అర్థమయ్యేలాగా, అందరికి రీచ్ అయ్యేలాగా, ఇంప్లిమెంట్ కూడా సింపుల్గా ఉంది. అది మాకు బాగా నచ్చింది. ఇమీడియట్ గా కూడా దాని ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి, అందుకే మేము వచ్చాము. ఇమీడియట్ అంటే చేసిన నెక్స్ట్ డే కానీ ఇమీడియట్ గా కానీ మనం మళ్ళీ ఒకసారి ఆవిడ అన్నట్టు కృతజ్ఞత యూనివర్స్కి చెప్పాలి. వెనక్కి తిరిగి చూసుకుంటే అది కనిపిస్తుంది, అరే ఇది అయిపోయింది కదా, రిమూవ్ అయిపోయింది కదా అని మనం అనలైజ్ చేసుకుంటే తెలుస్తుంది. అది వెళ్ళిపోతుంది. అది ప్రాబ్లం ఎలా వెళ్ళిపోతుందో మనకి తెలియటం లేదు, క్లియర్ అయిపోతుంది. ఇంతకీ ఏంటండి అంత ఇమ్మీడియట్ గా మీకు పని అయిపోయింది? ఇందాక చాలా ఉన్నాయండి, అంటే ఒకటి కాదు, నేను చాలా ఆవిడ చెప్పినవి నేను చేశాను, చాలా అయినాయి. అది హేమలత గారు చెప్పండి, ఎలా ఉంది క్లాస్? నేను అసలు వీటిని నమ్మను, అసలు నాకు ఐడియా కూడా లేదు అసలు న్యూమరాలజీ అంటే కూడా. నేను ఒక ఆశా వర్కర్ని, కానీ ఇది ఇక్కడికి ఈ ఛానల్ ఓపెన్ చేశారు మా కోసమే చేశారేమో అనిపించింది ఫస్ట్లో. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్లో నుంచి మేడంవి విన్నాక నాకు ఏమంటారు ఒక విధమైన ఆనందం. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్లో నుంచో నేను బయటకు వచ్చాను. చెప్పాలంటే కూడా నాకు మాటలు రావట్లేదు అవి ఏంటి అనేది. నేను మేడంకి తర్వాత చెప్తాను పర్సనల్గా, ఎందుకంటే నన్ను చెప్పేసాను అనుకో నాకు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాడు ఆల్రెడీ అట్లాంటి ఉన్నాయండి. క్లియర్ అయిపోయాయి కదా ఇప్పుడు మేడం, దాని నుంచి హ్యాపీ.
ఆనందంతో కూడినటువంటి ఆనంద బాష్పాలు. నేను అక్కనే సంబోధిస్తాను, కామెంట్స్ లో కూడా అక్కనే సంబోధిస్తాను మేడం. అంటే మీరు పేమెంట్ చేస్తేనే ఈ పని అవుతుంది, లేకపోతే లేదు అనుకున్నప్పుడు అయ్యో మనం ఎందుకు పేమెంట్ చేయము, మన దగ్గర ఇప్పుడు లేదు కదా, వాళ్ళ దగ్గర ఉన్నది కొంచెం చెప్తే బాగుంటుంది కదా, మనం బయటకు వచ్చేస్తాం కదా అనుకున్నప్పుడు అలా లేదండి మీరు ఉన్నప్పుడే రండి మా దగ్గరికి అని ఫోన్ పెట్టేస్తే, చెప్పకపోయిన సందర్భానికంటే కూడా అయ్యో మన దగ్గర డబ్బు లేదు అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యి మనని చిన్న చూపు చూసారా అనే బాధ ఎక్కువగా కలిగిస్తుంది ఎవరికైనా కూడా. సో అందరికీ అందుబాటులో ఉండాలి ఇది. అందరం కూడా అందరికీ ఏదైనా చెప్తే అది ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి వాళ్ళకి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఏదైనా కూడా నేను వీళ్ళకి చెప్పింది కూడా అదే, మేడం ఆ బలానా స్విచ్ వర్డ్ మీరు ఆల్రెడీ దాంట్లో చెప్పారు కదా అన్న ఫీలింగ్ వదిలేసేయండి. చాలా పెయిడ్ కన్సల్టేషన్స్లోనే చెప్పే స్విచ్ వర్డ్స్ నేను ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను.